పారేటువంటి మనకున్న అవార్డు అంత తీసుకోవాలి. నేను ఇవ్వడం కంటే తక్కువ ఇస్తే మనకు 1,40,000 ఎకరాల వరకు నీరును మనది తప్పు మళ్లించకపోతున్నాం. సుంకేశ్వర డ్యామ్ కట్టుకున్నారు, మనం తప్పులు చేయలేమన్నా. ఆంధ్ర ప్రభుత్వం ఒకటి వచ్చిన తర్వాత, ఒక రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత, కానీ అదే ఆర్డీఎస్ మనకు మొదటి నుంచి ఉన్న ఆర్డీఎస్ అక్కడ కింద పొక్కలు పెట్టి అద్రజనంగా తీసుకపోతలేదు. అక్కడ 15.5 TMC ఇచ్చిన దగ్గర ఆ క్యూసెక్స్ మన ఈవెన్ కృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టు, కానీ అక్కడ కూడా మనకు 30,000 ఎకరాల కంటే ఎక్కువ వార్తలేదు. కనీసం అక్కడ మనకు 1,50,000 ఎకరాలు వారాలి. అక్కడ మనకి ఇటువంటి అన్యాయం అంటే నేను వివరంగా ఎందుకు చెప్తానంటే ఇక్కడ అందరికీ కూడా మీకు తెలిసిన మిత్రులు ఉన్నట్టే నేను ఫీల్ అవుతున్నాను. ఉదయం నుంచి కూడా ఎంతోమంది ఎన్నో వివరాలు మాట్లాడుతుంటారు. ప్లస్ ప్రజాఫ్రంట్ ఈ ఇరిగేషన్ సిస్టమ్ విషయంలో మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో మనకు దాచే హక్కుల గురించి నిరంతరం పోరాడుతున్నది. అధ్యయన వేదికతో కలిసి కూడా వాళ్ళు తలపెట్టిన ప్రతి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో కలిసి పనిచేసినాము. ప్రజాఫ్రంట్ తలపెట్టిన దాంట్లో అధ్యయన వేదికనే కాకుండా ఇంకా మిగతా సంఘాలందరం కూడా ఐక్యంగా పోరాడుతున్నాం. ఇదే క్రమంలో రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్ చూపించారు. ప్రాణహిత చేవేళ్ళ తీసుకుంటే 1 ఎకరానికి మనకు పెట్టుబడి 2 లక్షల పైకి ఖర్చు అవుతుంది. అదే పాలమూరు ఎత్తిపోతల పథకం గిట్ట మనం తీసుకుంటే 10 లక్షల ఎకరాలు వాడతారు. మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మరియు నల్గొండ వరకు కూడా అక్కడ 2 మండలాలు 50,000 ఎకరాలు, రంగారెడ్డిలో 17 మండలాలు 2,50,000 ఎకరాలు, ఇక్కడ 38 మండలాలు 7 లక్షల ఎకరాలు పారటానికి ఒక ఇంజనీర్లు ఒక పథకం చూపించారు. అయితే మనకు విద్యుత్ శక్తి దివాకర్ గారు చెప్పినట్టు విద్యుత్ శక్తి కావాలి. ఆ విద్యుత్ శక్తికి కూడా ఏం చెప్పినంటే క్యాపిటల్ పవర్ జనరేషన్ కూడా మన ప్రభాకర్ గారు, పెంటయ్య గారు ఇంజనీరింగ్ వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చారు. 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇన్ని మెగావాట్లు మనం తయారు చేస్తాం. 1,200 మెగావాట్లు తయారు చేస్తే మనకు కావాల్సింది 350 మెగావాట్లు. ఇక్కడ అంటే 1/3 మనకు అవసరం పడుతుంది. ఆ 1/3 అవసరం పడ్డప్పుడు 2/3 మనం అమ్మేసుకుంటాం. దాని మీద కూడా మనకు కొన్ని వేల కోట్ల ఇన్కమ్ ప్రతి సంవత్సరం ఉంటుంది మనకు. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి, చేసి తెలంగాణ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలే దానికి ఒక సొల్యూషన్. దానికి పవర్ కావాలి, విద్యుత్ శక్తి కావాలి. ఆ విద్యుత్ శక్తి కూడా మనం క్యాపిటల్ ద్వారా మనం చేసుకోవచ్చు అనేది వాళ్ళొక పథకం చూపించారు. దానికి చేయడానికి అప్పుడు 1,00,00,000 2 కోట్లు అడిగినారు ఏది సర్వే చేయడానికి. ఇప్పుడు అది 5-6 కోట్లు అవుతుందో. అది పెద్ద మొన్న ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తూ సంస్కృతి మాది కాదని చెప్పినాం, తెలుగు భాష మాదని చెప్పినాం, యాస నీదని చెప్పినాం. దానికి నువ్వు తెలంగాణ వాదం వచ్చింది కాబట్టి, అప్పుడు 69 తెలంగాణ వచ్చింది కాబట్టి మొదటి ప్రపంచ మహాసభలు పెట్టి మన 9 డిసెంబర్ ప్రకటన వచ్చి తెలంగాణ ఇస్తారేమో కాబట్టి తెలుగు వాళ్ళమందరం ఒకటైనా మనొక ఇది పెట్టినాం. దానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం. కానీ ఒక పాలమూరు పథకానికి ఇంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతిసారి మాట ఇచ్చి ఎన్నికలలో గెలిచిన వాళ్ళు కూడా ఎటువంటి ఒత్తిడి పెట్టడం లేదు. దీనికి మనము అడిగినాం. ఎన్నో రకాల ఒత్తిళ్లు, ధారణాలు, దీక్షలు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా మన పాలమూరు అధ్యయన కమిటీ పెట్టిన ధారణ చేసిన శిబిరం ఉన్నప్పుడు కూడా జగన్ గారు మేమందరం కూడా వెళ్ళి, ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ పర్యటిస్తున్నప్పుడు వెళ్ళి నిలదీసి చెప్పినాము. 2 రోజులు నువ్వు వచ్చావు మహబూబ్నగర్కి, 36,000 ఎకరాలకు సాగుతున్నది, 10 లక్షల ఎకరాలు 3 జిల్లాల వాడుతుంది, పథకానికి సర్వేకని మీరు డబ్బులు ఇస్తలేమంటున్నారని డికే అరుణ గారిని వారిని నిలదీసి అడిగితే, పోయే లోపల మీరు ప్రకటన ఇచ్చుకోమంటే మరి అరుణ మాత్రం చెప్పింది సానుకూలంగా ఉన్నాడని కూడా అన్నది. కానీ ఇంతవరకు అబ్బాయిలు కదలలేదు. కాబట్టి ఐక్యంగా ఈ ఉద్యమాల ద్వారా మనం ఆ సర్వే చేయించుకొని రేపు ఈ క్యాప్టివ్ పవర్ ద్వారా మనం చేసుకొని ఏ ప్రాంతం మరి కింద కూడా పవర్ లేకుంటేనే వాడుతుంది వేరే ప్రాంతాలకు. అటువంటిప్పుడు ఇక్కడ పవర్ ఇచ్చే బాధ్యత మీదే. ఈ ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతమే. కాబట్టి ఈ ప్రాంతాన్ని వివక్షకు గురి చేస్తున్నారు. అటువంటి మేము ఇక సహించాం, ఐక్యమవుతాం, మా హక్కులను సాధించుకుంటాము. కాబట్టి పాలమూరు కాకుండా యావత్ తెలంగాణలో ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా ఈ నీరు విషయంలో ఈ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన హక్కుల
హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలి. మనం ఇటు తెలంగాణ సాధనలో నిరంతరం ఉంటూ క్షణం కూడా మనకున్న వివక్ష జరిగేదాన్ని మనం నిలదీస్తూ మనం ఎలాంటి నష్టపోకుండా వనరులను కాపాడుకుంటూ, ముఖ్యంగా మొన్న జూరాలలో ఇంత రబీ సీజన్లో ఏమో మనకు ఫిబ్రవరి 26 నుండి మార్చి 5 వరకు ఒక 30,000 ఎకరాల వరి పత్తి పంటకు ఇచ్చే నీరును ఇవ్వకుండా ఈ 9 రోజులను రాయలసీమకు తరలించడంతో 30,000 ఎకరాల పంట ఎండిపోయింది దూరాలకి. అక్కడి నుంచే మన మంత్రి గారు కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో. ఆ పత్తి రైతులకు అసలు ఎలాంటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. 30 రోజులు ఇవన్నీ వెళ్ళినాము, ధర్నా చేసినాము, నిలదీసినాము, వ్యవసాయ భూములకు వెళ్ళి రైతులతో మాట్లాడినాము. అంటే ఈ ప్రాంతంలో నువ్వు ఇచ్చేదే నువ్వు 2,08,000 ఇచ్చేది పోయి 69,000 ఇస్తుంటే అలా 30,000 ఎకరాలకు నువ్వు పంట వేసుకున్న తర్వాత కూడా నీరు కిందికి రాయలసీమకు తరలిచ్చినావు. కానీ మా ప్రాంతంకి ఇంత తక్కువ ఇచ్చి వివక్ష జరిగిన దగ్గర కూడా నువ్వు ఇంత ఎండిపోయి గురై అంటే ఇంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోతే కూడా అడిగేవాడికి దిక్కులేడు. ఈ పద్ధతిలో ఇంత వివక్షకు గురవుతుంది. దీనికి రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ముందుకు వచ్చినారు. కాబట్టి మనందరం ఐక్యంగా పోరాడి ఈ దీక్ష, ఈ 2 రోజుల దీక్ష మన ప్రొఫెసర్ అరగోపాల్ గారు అటువంటి వారు మహబూబ్ నగర్ జిల్లా వాసి ఇవాళ దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. సారు ఇంకా పెద్ద మంత్రులు ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే రీతిగా మనం ఒక కార్యాచరణ రాఘవాచారి గారు, మిత్ర ఉద్యమ సంఘాలు అందరం సాయం చేస్తే మాత్రం ప్రజా ఫ్రంట్ నిలబడి కలిసి పనిచేద్దామని చెప్తూ ఖచ్చితంగా మనం ఇది సాధించేంత వరకు మాత్రం వేరే తిరగమని, ఆ క్రమంలో రంగారెడ్డిలో కూడా మేము అంటే మహబూబ్నగర్ జిల్లానే కాకుండా ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ చెప్పిండు రంగారెడ్డి మహబూబ్నగర్ పాలమూరు ఎత్తిపోతల పథకమని కొంత నీరు రంగారెడ్డికి ఇచ్చిన దానికి కాకుండా రంగారెడ్డి అని పేరుతో కొంత పొలిటికల్గా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పేరే మార్చి పాలమూరు రంగారెడ్డి అనే ప్రతిపాదన వాళ్ళు పెట్టిండ్రు. మేము పరిగిలనే కానీ షాద్నగర్లో తాండూరులో కూడా పెద్ద ఎత్తున రైతులను ఉద్యమ సంఘాలను అందరికీ కదిలించడం ప్రజాప్రతి జరిగింది. పబ్లిక్ ఒపీనియన్ రేస్ చేసినాం, విషయాలన్నీ అక్కడ సేకరించినాం. 2 ప్రాంతాలకు శ్యామ్ ప్రసాద్ రెడ్డిని తీసుకెళ్ళినాం, 2 ప్రాంతాలకు మరి పెంచారెడ్డి గారికి తీసుకెళ్ళినాం, 2 ప్రాంతాలకు రామకృష్ణారెడ్డి గారికి తీసుకెళ్ళినాం. ఆ రకంగా ఉపాధ్యాయ సంఘాలను, ఉద్యమ సంఘాలను, రైతులను అందరినీ కూడా తనయత్నం రంగారెడ్డి జిల్లాలో చేసినాం. ఇక ఏమైనా మిగిలింది ప్రజా పరిస్థితులను రేపు నిలదీసే కార్యక్రమాన్ని ఆ నిలదీసి ఖచ్చితంగా ఇప్పటికే మినిస్టర్లను నిలదీసినాం, ముఖ్యమంత్రి నిలదీసినాం. కాబట్టి ఎనీ టైం రాఘవాచారి గారు మనం తలపెడితే ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ ఫర్ అస్ టు సీ దట్ డెఫినెట్లీ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. It's a 6 crores is not a big money. That thousands of crores these people are misusing of people's money. So we'll definitely achieve it. Only we have to decide now. So please raise the issue and we'll form a small group and we'll definitely sit with the government and generally sign on this document. Will not leave them. So we are committing to this. అరగోపాల్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి నాయకత్వంలో ఖచ్చితంగా దీన్ని మనం కలుసుకుంటే రేపు ఈ యొక్క ధారణ ముగిసేలోగా కూడా సంతకం పెట్టుకునే అవకాశం మనకు ఉన్నది. అంత కెపాసిటీ ఉన్నది, మనకు హక్కు ఉన్నది. ప్రభుత్వం మెడల్ వచ్చే అవకాశం కూడా మనకు ఈ క్రమంలో ఉంది. కాబట్టి తెలంగాణ సాధిస్తాం, దానికి సంబంధం లేదు. సాధించే క్రమంలోనే వనరులను ప్రదర్శించుకుందాం, హక్కులను సాధించుకుందాం. క్షణం మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణ వచ్చినా మనకు ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులే మారరు, అన్ని క్యారెక్టర్స్ ఒకటే. కాబట్టి మన ఈ యొక్క పోరాటం మాత్రం ప్రతి విషయంలో ప్రజలకు పక్కన నిలబడడానికి పోరాటం కొనసాగుతూనే ఉండాలి. మళ్ళీ రేపు సస్టైనబుల్ తెలంగాణ ఇట్ హ్యాస్ టు సస్టైన్. సో వీ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. కాబట్టి రైతుల సమస్యలు విత్తనాల దగ్గర కానీ, ఫర్టిలైజర్ దగ్గర కానీ, పెస్టిసైడ్ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్నడూ కూడా ఆదుకోలేదు. రైతులను కూడా అంటే తప్పుడు విత్తనాలు ఇచ్చి రైతులు ఎంతో పెద్ద నష్టపోయినారు. ఎన్ని ఆత్మహత్యలకు దారితీసినారు. ఈ రకంగా పెస్టిసైడ్స్లో కూడా కల్తీ పెస్టిసైడ్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ దిస్ మార్కెట్ ఏజెంట్స్.
who is selling the pesticides. Yet people will take money from them and give the, adulterated things. విత్తనాలు భయంకరంగా విత్తనాలు, డూప్లికేట్ విత్తనాలు వస్తాయి.